అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. మీ కోరికలు, మీ సంకల్పాలు నెరవేరాలి. ఆ జగన్మాత ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఆ చల్లని తల్లి చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తుండగానే దేవీ నవరాత్రుల్లో 6వ రోజుకి చేరుకున్నాం. మొదటి రోజు నుంచి కూడా ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారంలో అమ్మవారిని పూజించుకుంటూ వస్తున్నాం. ఈ ఆశ్వీజ శుద్ధ షష్ఠి అంటే 6వ తిథి రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఆ జగన్మాత దర్శనం ఇవ్వబోతుంది. మన ఇంట్లో ఎటువంటి కష్టాల నుంచైనా సమస్యల నుంచైనా బయటపడటానికి మనకి ధనం అవసరమవుతుంది. మరి అటువంటి ధనలక్ష్మి మన ఇంట్లో ఎప్పుడు స్థిర నివాసం ఉండటం కోసం లక్ష్మీదేవిని వివిధ రకాలుగా పూజిస్తూ ఉంటాం. మరి ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ప్రత్యేకమైన అలంకారంగా శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో మనమందరం కూడా ఆరాధించడం జరుగుతుంది. మరి ఈ రోజున పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ రోజున వెలిగించే ప్రత్యేకమైన దీపం ఏంటి, ఆ దీపం ఎందుకు వెలిగించాలి, ఇటువంటివి ఎన్నో విషయాలను పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఈ పూజని కనుక ఈ విధంగా చేసుకొని చూడండి, మీకు మంచి ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అమ్మవారు మన ఇంట్లో ఒక లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అనంటే మన ఇంట్లో మనం పాటించవలసిన కొన్ని నియమాలు కూడా ఉంటూ ఉంటాయి. అమ్మవారికి ఆ విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఆ లక్ష్మీదేవి మన ఇల్లు విడిచి వెళ్ళదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మవారికి లక్ష్మీదేవిలో కాసుల మాలలాగా అంటే కాయిన్స్తో నేను ఒక మాలలాగా వేశాను. అలాగే ఇక్కడ చక్కగా తామర గింజలతో అమ్మవారికి మాలను వేసి ఈ విధంగా అలంకరించి పెట్టుకున్నాను. మీరు ముందు రోజు పూజను చేసుంటారు కాబట్టి ఆ ముందు రోజు పెట్టిన పూలు కానీ అవన్నీ తీసేసి అమ్మవారిని చిట్టి గాజుల మాలతో కానీ లేదా లక్ష్మీదేవి కాయిన్స్తో చేసుకున్న అమ్మవారికి మాల కానీ, అంటే మనం ₹1 కాయిన్స్తో మాలలాగా చేసుకుంటాం కదా, అలా కానీ కాసుల మాల కానీ ఇలా వేటిలతో అయినా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. ఇక్కడ నేను అమ్మవారికి పింక్ కలర్ శారీని కట్టబెడుతున్నా. ఈ రోజు అమ్మవారు పింక్ కలర్ చీరని అమ్మవారికి కడతారనమాట. ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్న వాళ్ళు కానీ, ఈ విధంగా చిన్న చిన్న విగ్రహాలకి అలంకరణ చేసుకునే వాళ్ళు కానీ ఈ విధమైన పింక్ కలర్ చీరని అమ్మవారికి ఎక్కువగా కడుతూ ఉంటారు. ఇక్కడ నేను ఈ చిన్న చిన్న డ్రెస్సులు అయితే కొనుక్కున్నాను కదండి మీషోలో. నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. చాలా బాగున్నాయండి. 12 డ్రెస్సెస్ అనేవి వస్తాయి. ఈచ్ కలర్ 2 చొప్పున వస్తుంటాయి. కానీ చాలా బాగున్నాయండి. నా దగ్గర ఉన్న విగ్రహాలు అమ్మవారికి అలంకరణకు పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఎవరైనా ఇలా చేసుకోవాలి అనుకుంటే కనుక నేను వాటి కోడ్స్ కూడా ఒకసారి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీడియో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించి పెట్టుకున్నాను. మొన్న ఒకరు అడిగారనమాట, మీరు వేసిన డ్రెస్సెస్ ఎక్కడ తీసుకున్నారని, అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను. ఇక అలాగే కనకదుర్గ అమ్మవారిని అయితే ఆ విధంగా అలంకరించి పెట్టుకున్నాను. అయితే ప్రత్యేకంగా నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంది కనుక ఈ మహాలక్ష్మీదేవి అలంకారంలో పూజిస్తూ అమ్మవారిని ప్రత్యేకంగా ఈ విధంగా పెట్టుకున్నాను. మరి మనం ప్రతిరోజు కూడా గణపతికి పూజ చేసుకున్న తర్వాతే ఏ అమ్మవారి అలంకారాలైనా మనం పూజను మొదలు పెట్టాలి కదా. మరి మన ఇంట్లో ధనము ధాన్యము ఎప్పుడు కూడా నిల్వ ఉండాలి, అక్షయంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి అమ్మవారికి అవి సమర్పించి అవి మన ఇంట్లో ఎప్పుడు కొరత లేకుండా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి ఈ విధంగా నేను కుండల్లో ధనము ధాన్యము నింపి ఈ విధంగా పెడుతున్నాను. మీరు చిన్న చిన్న బౌల్స్లో కానీ ప్లేట్లో కానీ ఈ విధంగా అమ్మవారి దగ్గర ఆ 2 కూడా పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ముందు రోజు పెట్టినవన్నీ కూడా సర్దుకున్న తర్వాత ఈ విధంగా కుందుల్లో దీపారాధన చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కనుక అమ్మవారికి సముద్రం నుంచి వచ్చే వస్తువులు ఏవైనా కూడా ఇష్టమని చెప్తారు. శంకు, ఈ రోజున శ్రీఫలం కానీ శంకు కానీ అలాగే లక్ష్మీ గవ్వలు కానీ చిట్టి గాజులు ఇటువంటి వాటిలతో, గోమతి చక్రాలు ఇటువంటి వాటిలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. మొదటిగా దీపారాధన చేసిన తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని, కొంతమందికి ఆర్థిక సమస్యలు, ధనం ఏదో విధంగా ఖర్చు అవటం ఇటువంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా తీరిపోవాలి కాబట్టి ప్రత్యేకంగా లక్ష్మీదేవి అలంకారంలో ఈ దేవీ నవరాత్రుల్లో పూజ చేసుకుంటున్నాం కనుక స్వామివారికి కూడా సంకల్పం చెప్పుకొని మొదటిగా గణపతికి పూజ చేసుకోవాలి. అష్టోత్తరం ఒక్కటి చదువుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీకు అది చదవటం రాకపోతే ఒక 11 సార్లు ఓం గం గణపతియే నమః అనుకుంటూ 11 సార్లు అయినా స్వామివారిని స్మరిస్తూ అక్షింతలు కానీ పూలు కానీ సమర్పించి స్వామివారికి పూజ అనేది చేసుకోండి. ఇది ప్రతిరోజు చేయాలి. అయితే ఉదయం సాయంత్రం చేయాలా అంటే గణపతికి ఉదయం అష్టోత్తరం చేసుకొని మనం పూజ అయితే చేసుకుంటాం కదా స్వామివారికి యథావిధిగా. సాయంత్రం కనీసం ఈ మంత్రాన్ని 11 సార్లు చదివినా సరిపోతుంది.
నిన్న గణపతి పూజ కూడా 2 పూట్ల చేయాలని అడిగారు కదండి, అందుకని చెప్తున్నాను అనమాట. సాయంత్రం పూట ఎలాగో దీపం వెలిగిస్తాం కదా, ధూపం చూపిస్తాం. అప్పుడు ఈ నామమైన స్వామివారిని ఒక 11 సార్లు తలుచుకొని అమ్మవారి పూజలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అని అంటూ ఉంటారు కదా, శంఖానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఈ శంఖంలో అమ్మవారికి నేను అభిషేకం అనేది ఆవు పాలను వేసి చేస్తున్నాను అనమాట. అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి అటువంటి తెల్లని పాలతో కనుక ఈరోజు అభిషేకం చేస్తే చాలా మంచిది. ఎంత స్వచ్ఛంగా పాలు అనేవి ఉంటాయో, తెల్లని పాలు అంత స్వచ్ఛంగా మన సమస్యల నుంచి కూడా అమ్మవారు బయటపడేస్తుందట. అందుకని ఈ విధంగా నేను శంఖంతో అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం అనేది చేస్తున్నాను. అయితే ఇది అందరి దగ్గర ఉండాలని లేదు కాబట్టి మీరు మామూలుగా అభిషేకం అనేది చేసుకోండి. అభిషేకం చేస్తున్నంతసేపు కూడా శ్రీమాత్రే నమః అని అమ్మవారి నామస్మరణం అనేది చేయండి, లేదా ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః అనుకుంటూ అమ్మవారికి ఆ మంత్రాన్ని తలుచుకుంటూ అమ్మవారికి ఈ విధంగా అభిషేకం చేయండి. మరి అభిషేకం చేసిన తర్వాత ఆ పాలని ఏం చేయాలి అని అంటే, ఇంట్లో అందరూ కూడా తీర్థంలాగా స్వీకరించండి. ఆ పాలని ఆ విధంగా వాడితే కనుక ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆవు పాలు లేనట్టయితే పసుపు కుంకుమలతో కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. అలా జలాలతో అభిషేకం చేసినట్లయితే కనుక పసుపు కుంకుమ నీటితో ఆ నీటిని మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద, అమ్మవారిని శుద్ధి చేసేటప్పుడు నీటిని తీసి పక్కన పెడతాం కదా, అప్పుడు ఇల్లంతా చల్లేసి ఆ తర్వాత ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. అదే పాలు అనేవి తినే పదార్థం కూడా కాబట్టి మనం వాటిని తీర్థంలాగా తీసుకున్నా కూడా మంచిది. అమ్మవారి మీద నుంచి పడ్డ అభిషేకం కదా, మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ఏకహారతి, ఆ తర్వాత శుద్ధి చేసి అమ్మవారికి గంధపు బొట్లతో అలంకరణ చేయండి. ఇక్కడ నేను తమలపాకుతో అమ్మవారికి ఆసనం ఏర్పరిచి ఈ విధంగా అమ్మవారిని అయితే సిద్ధం చేశాను. ఆల్రెడీ పింక్ శారీ అనేది అమ్మవారికి కనకదుర్గమ్మవారికి కట్టేశాను కాబట్టి ఈ అమ్మవారిని ఇలా డైరెక్ట్గా పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా అలంకరణ చేయదలుచుకుంటే అలంకరణ చేయొచ్చు. మరి ఈ రోజున ప్రత్యేకంగా వెలిగించవలసిన దీపం ఏంటంటే పంచగవ్య ఐశ్వర్య దీపం. ఉప్పు దీపం అంటాం కదండి, అది అయితే ఇక్కడ నేను మీకు ముందుగా షేర్ చేస్తున్నాను కాబట్టి ఉప్పును అనేది వేయలేదు. మీరు అడుగున ఒక ప్రమిద కానీ లేదా ప్లేట్ కానీ తీసుకొని ఉప్పును పోసి ఆ తర్వాత పైన వచ్చేసి ఒక ఇలా ఐశ్వర్య దీపం అంటే పంచగవ్య దీపం, మన గోమయంతో చేసిన ఈ దీపాలు ఉంటాయి కదండి, ఇవి ఉంటే కనుక ఒకటి పెట్టుకోండి. ఒకవేళ ఇవి లేకపోతే మనకి చిన్న ఒక పెద్ద ప్రమిద తీసుకొని ఉప్పుని పోసుకొని, రాళ్ళ ఉప్పుని, కల్లుప్పు అంటాం కదా, ఆ రాక్ సాల్ట్ని పోసేసి పైన ఒక 2 ప్రమిదలు పెట్టుకొని దాంట్లో మామూలుగా దీపాలను చేయండి. ఉప్పు దీపం అందరికీ తెలిసిందే కదండి. ఆ ఉప్పు దీపాన్ని ఎందుకు వెలిగించాలి ఈ రోజునంటే, అమ్మవారికి సహజంగా ఉప్పు దీపాన్ని మంగళ శుక్రవారాల్లో వెలిగిస్తూ ఉంటాం. అయితే ఈసారి ఎంతో విశేషంగా దేవి నవరాత్రుల్లో మంగళవారం పూట మహాలక్ష్మీదేవి అలంకారం రావడం కూడా విశేషం కనుక, అటువంటి ప్రత్యేకమైన రోజున కనుక మనము ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట ఆర్థిక బాధలు ఉండవట. కొంతమందికి ధనం వస్తున్నా, ఆదాయం ఉన్నా ఏదో విధంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా అనారోగ్యాల వల్ల ధనం ఖర్చు అవటం, అప్పుల బాధలు ఉండటం, అప్పులు ఎంత కడుతున్నా తీరకపోవటం, లేదా మనకి రావాల్సిన డబ్బులు రాకపోవటం, ఇటువంటి సమస్యలతో, ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే నెగిటివ్ ఎనర్జీతో కూడా ఇంట్లో కొంతమంది బాధపడుతూ ఉంటారు, నరదిష్టి, నరఘోషతో. అటువంటి సమస్యలను దూరం చేసే శక్తి ఈ ఉప్పు దీపానికి ఉంది అని అంటారు. అందులో ఈసారి మంగళవారం రావటం కాబట్టి విశేషం కాబట్టి ఉప్పు దీపాన్ని వెలిగించుకోండి. ఇక్కడ నేను ఈసారి ఎంతో ప్రత్యేకంగా వాడుతున్న పూలు నాగమల్లి పూలు అంటారండి. ఇవి నాకు ప్రత్యేకంగా లలితమ్మవారి దేవాలయం దగ్గర చాలా రేర్గా అమ్ముతూ ఉంటారు. అటువంటి పూలు నాకు దొరికాయి, అవే తీసుకొచ్చి అమ్మవారికి అర్చన చేసుకుంటున్నాను. ఈ పూలు మీకు ఎవరికైనా తెలుసా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అమ్మవారికి ఎంతో ప్రత్యేకమట ఈ పూలు. ఆ పూలతో అమ్మవారికి అర్చన చేస్తూ అమ్మవారికి ధూపాన్ని చూపించండి. మీకు దొరికిన పారిజాత పూలు కానీ, ఎర్రటి మందారాలు కానీ, గులాబీ పూలు కానీ, కలువ పూలు కానీ, మీకు ఏవి దొరికితే వాటితో అమ్మవారికి అర్చన చేయండి. ఇక్కడ నేను కలువ పూలు కూడా తెచ్చి అమ్మవారికి అర్పించాను. ఇక ఆ తర్వాత అమ్మవారికి ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తాం కదా, ఆ వెలిగిస్తున్నప్పుడు కూడా మీరు ఎడమ చేతిలో కుడి చేతిని ఉంచుకొని ఇలా, అంటే ఎడమ చేయి ఇలా వెళ్ళకిలా ఉంటే కుడి చేయి దాని మీద బోర్లిచ్చి మీ సంకల్పం అనేది చెప్పుకోండి. మీ కోరిక ఏదైతే ఉందో, మీ గోత్రనామాలు, మీ ఇంటి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని మీరు ఏ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారో అది అమ్మవారికి చెప్పుకొని ఆ దీపాన్ని వెలిగిస్తూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇక అమ్మవారి పూజను మొదలు పెట్టండి. మనకు తెలిసిందే అమ్మవారికి శ్రీఫలం, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, ముఖ్యంగా కాయిన్స్తోనూ అమ్మవారికి, లక్ష్మీదేవికి మనం ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాం కదా, అటువంటి మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి అర్చన చేసుకోండి. ఈరోజు
కనకదార స్తోత్రాన్ని పఠించండి. చాలా మంచి ఫలితాలు మీకే తెలుస్తాయి, ఎలా ఉంటుంది అంత మహిమ అనేది. ప్రత్యేకంగా దేవీ నవరాత్రుల్లో ఆ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు కనకదార స్తోత్రాన్ని పఠించడం, మహాలక్ష్మాష్టకం చదవటం, అష్టలక్ష్మి స్తోత్రం చదవటం అనేది ఈరోజు ఎంతో ప్రత్యేకత అనమాట. మరి సౌభాగ్యానికి సూచిక మొదటి స్థానం పసుపు కొమ్ములకు ఉంటుంది. మనం ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా ఆడవారం కోరుకునేది సౌభాగ్యం. అటువంటి సౌభాగ్యాన్ని కోసం మనము పసుపు కొమ్ములతో కనుక ఈ రోజున అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిది. మరి దీపం దగ్గర కూడా, దీపం వెలిగించినప్పుడు నమస్కారం చేసుకున్నాం కదా, ఆ దీపం దగ్గర కూడా ఈ స్తోత్రాలు ఏవైనా చదువుతున్నప్పుడు కానీ, అమ్మవారి అష్టోత్తరం అవి చదువుతారు కదా, అప్పుడు కానీ మీరు పూలని కానీ అక్షింతలు కానీ వేస్తూ ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకోండి. అయితే ఉప్పుని వేస్తారు కదా, కల్లు ఉప్పుని, ఆ ఉప్పు ఏం చేయాలనేది కూడా ఈ విధంగా చెప్తాను. ఇక్కడ నేను లక్ష్మీ గవ్వలు కాయిన్స్తోనూ పసుపు కొమ్ములతోనూ అమ్మవారికి అర్చన చేసుకున్నాను. చిట్టి గాజులు కానీ, మనం వేసుకుని చేతికి వేసుకుని కొత్త గాజులు పెద్దవి మట్టివి తెచ్చుకొని అవి కానీ అమ్మవారికి పూజ చేసి, పూజ అయిన తర్వాత ఆ గాజులు తీసుకొని పూజ చేసుకున్నవారు, ఇంట్లో ముత్తైదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చేతికి వేసుకోవచ్చు. బయట ఎవరికైనా ముత్తైదులు పంచాలంటే కూడా మనం అమ్మవారికి పూజ చేసిన గాజులు పంచవచ్చు. అలాగే ఇక్కడ అమ్మవారి పాదాలు పెట్టుకున్నాను కదా, ఆ పాదాలకు కూడా పూజ చేస్తూ ఉన్నాను. అమ్మవారి పాదాలను శరణు కోరాలి. మనం ఎప్పుడూ కూడా ఆ జగన్మాతని మనం ఏదైనా శరణు వేడితే చాలు, ఆ తల్లి మనకి ఏది ఇవ్వాలో, మన జీవితానికి ఏది మంచిదో అవన్నీ కూడా ఆ అమ్మే చూసుకుంటుంది అని నమ్ముతూ మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇక్కడ పాదాలు కూడా ఎక్కడ కొన్నారు, లింక్ పెట్టని అడిగారు కదండి. నేను ఆల్రెడీ వాడికి లింక్ ఇచ్చాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను, చాలా రీజనబుల్ ప్రైస్తో. నేను ఎండ్ స్క్రీన్స్లో ఒకసారి ఇస్తాను, చెక్ చేయండి. అమ్మవారి పాదాలు ఒకసారి మనం కొనుక్కున్నామనంటే ముందు అంతా కూడా మార్గశిర మాసం వస్తుంది, లక్ష్మీదేవికి స్పెషల్గా చేసుకుంటాం ప్రతి గురువారం కూడా పూజలు. అటువంటప్పుడు అమ్మవారి పాదాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. మన ఇంట్లోనే అమ్మవారు ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి, తీసుకోండి. ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఈ పంచగవ్య దీపం అనేది మనకి అలా కంటిన్యూషన్గా వెలుగుతూ ఉండాలంటే మధ్య మధ్యలో నూనె వడ్డిస్తూ ఉండాలండి చూసుకొని. అప్పుడు అదంతా కూడా మొత్తం అంటుకోదు. అయితే మీరు పూజ అయినంత వరకు కొంచెం అలా చూసుకున్నా, లేదా పూజ మధ్యలో కూడా ఆ పంచగవ్య దీపం ఏంటంటే ఈ పంచగవ్యం పెడితే కనుక మొత్తం అంటుకుపోతుంది అనమాట. అలానే దానికోసం ఏం కంగారు పడకండి. పూజ కొంచెం అటు ఇటు అవుతుండగా కూడా అది అంటుకుపోయి మొత్తం కాలిపోయినా కూడా పంచగవ్య మీరు ఏమి కంగారు పడద్దు, ఆ దీపం అలానే అవుతుంది అనమాట. గగనం అవడానికి అలానే అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు మామూలుగా మట్టి ప్రమిద పెట్టుకుంటే కనుక అడుగున ఉప్పు పోసి ఒక ప్రమిదలో, ఆ పైన 2 మట్టి ప్రమిదలు పెట్టి మీరు ఉప్పు దీపం వెలిగిస్తారు కదా, అటువంటప్పుడు మీరు ఇక్కడ మామూలుగా దీపం అనేది కొండెక్కకుండా పూజ అయ్యేంత వరకు కూడా ఆ ఉప్పు దీపం వెలిగితే చాలన్నమాట. ఆ తర్వాత దీపం కొండెక్కినా పర్లేదు. ఒకవేళ ఇది మొత్తం పంచగవ్య దీపం పెట్టుంటే కనుక ఇది మీకు పూర్తిగా అంటుకుపోయి ఒక బూడిదలాగా ఫామ్ అవుతుంది. ఆ పూజ అయిన తర్వాత ఆ కొంచెం వేడిగా ఉంటుంది, చూసుకొని వేడి తగ్గిన తర్వాత కొంచెం ఆ బూడిదలాగా ఫామ్ అవుతుంది కదా పంచగవ్యం పూర్తిగా గగనమయ్యాక తీసి నుదుటను పెట్టుకోండి. ఇంట్లో అంతా కూడా బొట్టులా పెట్టుకోండి. ఈ విధంగా ఆ దీపాన్ని వెలిగించుకోండి. ఉప్పు దీపం అనేది ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తుందని చెప్తారు. ఇటువంటివి నమ్మి మాత్రమే చేయండి. మనకున్న సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం అమ్మవారిని చాలా రకాలుగా పూజిస్తూ ఉంటాం కదా, అటువంటి వాటిల్లో ఈ ఉప్పు దీపం ఒకటనమాట. ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ లాక్కునే శక్తి ఉంటుంది అని అంటారు. కాబట్టి మనం ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవడం, అందులో ఈసారి మంగళవారం కలిసి రావడం విశేషం కనుక మీరు ఉప్పు దీపాన్ని వెలిగించుకోండి. ఈ విధంగా అమ్మవారికి పూజను చేసుకోండి. అయితే ఈ ఉపదీపాన్ని ఏదైనా ఉదయం చేసేవాళ్ళు ఉదయం, లేదా రాత్రులు నవరాత్రులు చేస్తున్న వాళ్ళు రాత్రులు చేస్తే కనుక ఏదైనా ఒక్క పూట ఆ ఉపదీపాన్ని వెలిగించుకుంటే సరిపోతుంది. సాయంత్రం విడిగా మామూలు దీపారాధనే సరిపోతుంది. ఒకవేళ సాయంత్రమే ఈ పూజ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు సాయంత్రం కూడా సంధ్యా సమయం దాటాక పూజ మొదలు పెడతాం కదా, అప్పుడు కూడా ఈ ఉపదీపాన్ని వెలిగించవచ్చు. అయితే ఈ ఉపదీపాన్ని ఎప్పటి వరకు ఉంచాలి అని అంటే ఒక రోజంతా కూడా నిద్ర చేయాలి అని అంటారు. కాబట్టి ఆ రోజంతా కూడా అమ్మవారి దగ్గర ఆ ఉపదీపం ఎలాగో గగనమైనా కూడా ఆ ఉప్పునదంతా కదిలించకుండా ఆ రోజంతా అలానే వదిలేసేయండి. మరుసటి రోజు ఎలాగో ఆ మరుసటి రోజు పూజ చేసుకోవడం కోసం ఈ ముందు రోజు పెట్టినవన్నీ కూడా పూలవన్నీ సర్దుతాం కదా, అప్పుడు ఈ ఉప్పుని పక్కన పెట్టేసి ఈ ఉప్పుని ఎంగిలి ఉన్న చోట కానీ ఎవరు తొక్కే ప్రదేశంలో కానీ వేయకూడదు. వాటర్లో వేసేసి ఆ వాటర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఆ వాటర్ని. ఒకవేళ మీకు అలా కుదరకపోతే ఆ వాటర్లో పూర్తిగా సాల్ట్ అనేది కరిగిపోయిన తర్వాత ఆ రాళ్ళ ఉప్పు షింకులో ఆ నీటిని పోసేటట్టయితే కనుక షింకు చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఎంగిలి వస్తువులు ఉండటం కానీ, అంటే తిన్న వస్తువులు ఉండటం కానీ అటువంటప్పుడు ఆ నీటిని పారపోయకండి. ఎందుకంటే మనమంటూ ఒక సంకల్పాలతో మన కోరిక అమ్మవారి ముందుంచి ఆ దీపాన్ని వెలిగించుకున్నాం కాబట్టి దీపం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి
దీపాన్ని కూడా మనం అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఈరోజు పెట్టే నైవేద్యం కూడా అమ్మవారికి పొంగలి, పాయసం. అంటే అమ్మవారు పాల సముద్రం నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారు అటువంటి చక్కని పాలతో అమ్మవారికి చక్కగా తీపిని నైవేద్యంగా పెడితే ఈ రోజున చాలా మంచిది. పాయసం కానీ, పొంగలి కానీ, రవ్వ కేసరి కానీ ఇటువంటివి అమ్మవారికి నివేదన చేయాలి. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడమే కాకుండా ఆ మహాలక్ష్మీ దేవిగా ఒక ముత్తైదుని భావించి ఈ రోజున సువాసిని పూజ చేసుకోవడం కానీ, లేదా ఒక ముత్తైదుని పిలిచి తాంబూలం ఇవ్వడం కానీ చేయాలి. అయితే నిన్నటి వీడియోలో నేను సువాసిని పూజని అంతా పిలిచి ఒక ముత్తైదుని పిలిచి చీర, జాకెట్ ముక్క అన్ని సామాను పెట్టి నేను చేయలేకపోతున్నాను అనుకునే వారి కోసం చాలా సులువుగా సువాసిని పూజని ఎలా చేసుకోవాలి అని ఒక వీడియో షేర్ చేస్తున్నాను. అది చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ఇన్స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ విధంగా కూడా సువాసిని పూజని అతి సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ మరి ఈ మంగళకరమైన వస్తువులన్నిటినీ కూడా మీరు ఈ 9 రోజులు పూజ చేసుకుంటే కనుక మారుస్తూ ఉంటారు కదా, కొంతమంది మారుస్తూ మళ్ళీ కొత్త కొత్త వాడుతూ ఉంటారు. లక్ష్మీదేవికి ప్రత్యేకంగా చేసినట్లయితే కనుక ఇవి మరుసటి రోజు తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం ఎట్లాగో మరుసటి రోజు పూజ కోసం అందులో ఈసారి నెక్స్ట్ లక్ష్మీదేవి అలంకారం తర్వాత మనకి మూలా నక్షత్రం, మరి సరస్వతీదేవి పూజ చేసుకోవాలి కాబట్టి ఎట్లాగో ఇవన్నీ సర్దేసుకోవచ్చు. ఆ ఒక్కరోజు మాత్రం ఆ ఉప్పు దీపాన్ని, దీపం గగనమైన పలేదు, ఆ ఉప్పు ప్రమిదని కానీ కదిలించకుండా అక్కడే అమ్మవారి దగ్గర నిద్ర చేయనివ్వండి ఆ రోజు రాత్రంతా కూడా. పూజలో పెట్టిన కాయిన్స్ ఇవన్నీ డబ్బులు మనం నిల్వంచుకునే ప్రదేశంలో దాచుకోండి. లేదా కొంతమంది కాయిన్స్ని వాడుకుంటూ మళ్ళీ రొటేట్ చేస్తూ మళ్ళీ కొత్త కాయిన్స్ని అమ్మవారి పూజలో వాడుకుంటూ ఉంటారు. పసుపు కొమ్ములు అయితే చిన్న చిన్న పీసెస్గా దంచుకొని చిన్న చిన్న ముక్కలుగా అలా దంచేసేసుకొని ఆ తర్వాత మిక్సీ పడితే మనకి మెత్తని పసుపు అనేది వస్తుంది. మనం ఆ పసుపుని సూత్రాలకి రాసుకోవచ్చు, ఆడవారు మొహానికి రాసుకోవచ్చు, అయితే కాళ్ళకి రాయకండి. లేదా తులసమ్మకి రాయడానికి వాడచ్చు, గడపకి రాయడానికి వాడుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ముల్ని పూజలో వాడిన వాడిని ఆ విధంగా చేయాలన్నమాట. ఇక్కడ మీరు గమనించారా, పంచగవ్య దీపం మొత్తం ఇదవుతుంది చూసారా, అలా మొత్తంగా ఆ దీపము అంటుకొని ఆ తర్వాత చివరికి ఒక బూడిదలాగా ఫామ్ అవుతుందన్నమాట. దానినే నేను నుదుటిన బొట్టులాగా ధరించమని చెప్పాను. ఈ విధంగా మహాలక్ష్మీదేవి పూజని చేసుకొని చూడండి. మీకు ఈ ఉప్పు దీపం వల్ల కానీ, ఈ విధంగా పూజ చేయడం వల్ల కానీ కలిగే అద్భుతమైన ఫలితాన్ని మీరే చూసుకుంటారు. మరి ఇదండి దేవీ నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవి అలంకారంలో చేసే పూజా విధానం. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.